హలో లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం రిజర్వేషన్ టేబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇవాళ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, చాలా రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్తో మేము ముందుకు వచ్చేసాను. చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ మిడ్ ఎగ్జామ్స్లో కానీ సెమ్ ఎగ్జామ్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో చూసేద్దాం. మనకి ఒక రిజర్వేషన్ టేబుల్ అన్నది ఇస్తారు ఎప్పుడైనా కానీ. ఆ రిజర్వేషన్ టేబుల్లో వాళ్ళు స్టేజెస్ ఇస్తారు, క్లాక్ సైకిల్స్ కూడా ఇస్తారు. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ? 3 స్టేజెస్ ఉన్నాయి. అండ్ ఈ ఫంక్షన్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళు 4 క్లాక్ సైకిల్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది. 3 స్టేజెస్ ఆఫ్ పైప్ లైనింగ్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనం పైప్ లైన్ డయాగ్రామ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ క్లాక్ సైకిల్ బట్టి ఏ స్టేజ్ ఎలా యూజ్ అవుతుంది అని. మీరు కనుక అది ఒకసారి చూడకపోయినట్లయితే ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ S1 ఫస్ట్ క్లాక్ సైకిల్లో S1 యూజ్ చేస్తుంది, S2 సెకండ్ క్లాక్ సైకిల్, థర్డ్ క్లాక్ సైకిల్లో S3 అండ్ S3 3 స్టేజెస్ ఆఫ్ పైప్ లైన్ తీసుకుంటాం కదా. అండ్ S3 నుంచి మళ్ళీ ఫీడ్ బ్యాక్వర్డ్ కనెక్షన్ వాడి మళ్ళీ ఫోర్త్ క్లాక్ సైకిల్లో S1కి వెళ్తారు. ఆ S1 దగ్గర నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే స్టెప్ 1 ఎప్పుడు కూడా మనకి ఫోర్బిడెన్ లాటెన్సీస్. ఫోర్బిడెన్ లాటెన్సీస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ లాటెన్సీ ఇనిషియేషన్స్ అనమాట. ఈ చెక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ చెక్ మార్క్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సే మన ఫోర్బిడెన్ లాటెన్సీ అనమాట. 4 - 1 3. ఇక్కడ ఇంకో చెక్ మార్క్ లేదు కదా స్టేజ్ 2 స్టేజ్ 3లో. సో స్టేజ్ 2 స్టేజ్ 3కి లాటెన్సీ ఏమి ఉండదండి. సో స్టేజ్ 1 లాటెన్సీ వచ్చేసి 3 అనమాట, ఫోర్బిడెన్ లాటెన్సీ. ఇదిగోండి ఇక్కడ ఫోర్బిడెన్ లాటెన్సీస్. ఫోర్బిడెన్ లాటెన్సీస్ అంటే విచ్ కాజెస్ కొలిజన్స్ అనమాట. ఒకటే స్టేజ్లో 2 ఇనిషియేషన్స్ కనుక ఉంటే అది కొలిజన్ కాజ్ చేస్తుంది కదా. అందుకే మనం దాని డిఫరెన్స్ అనేది కనుక్కుంటాం అనమాట, 2 చెక్ మార్క్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో చూడండి, S1కి 3, S2 0 0. ఫోర్బిడెన్ లాటెన్సీ 3. ఈ ఫోర్బిడెన్ లాటెన్సీస్ కాకుండా ఉన్నవి పర్మిసిబుల్ లాటెన్సీస్ అనమాట. పర్మిసిబుల్ లాటెన్సీస్ అంటే విచ్ డజంట్ కాజ్ ద కొలిజన్స్. 3 కాకుండా మనకున్నది 1, 2, 4+ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, మాక్సిమం ఫోర్బిడెన్ లాటెన్సీ అనేసి మనం నోట్ చేసుకుంటాం కదా స్మాల్ ఎంతో. ఇలా ఫోర్బిడెన్ లాటెన్సీ మాక్సిమం 3. సో మనం కొలిజన్ వెక్టర్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, మన స్టెప్ 2 అనమాట. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోర్బిడెన్ లాటెన్సీ 3 కాబట్టి మనకి కొలిజన్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 బిట్స్ అన్నవి చాలా అనమాట. అందుకని మనం కొలిజన్ వెక్టర్ రాయడానికి చూడండి 3 బిట్స్ అన్నవి రాసుకుంటున్నాం. ఫోర్బిడెన్ లాటెన్సీ ఉన్నదానికి 1, పర్మిసిబుల్ లాటెన్సీకి 0. 1 ఏంటండి పర్మిసిబుల్ లాటెన్సీ, సో 0. 2 కూడా పర్మిసిబుల్ లాటెన్సీ 0. 3 ఫోర్బిడెన్ లాటెన్సీ కదా, అందుకే 1 అనమాట. సో మన కొలిజన్ వెక్టర్ ఏమవుతుందండి, 1 0 0 అనమాట. ఇది ఇనిషియల్ కొలిజన్ వెక్టర్. సో నెక్స్ట్ మన స్టెప్ ఏంటండి, స్టేట్ డయాగ్రామ్స్ అనమాట. స్టేట్ డయాగ్రామ్స్ ఈ ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ 1 0 0కి మనం పర్మిసిబుల్ లాటెన్సీస్తో ఎలా ట్రాన్సిషన్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అదే మన స్టేట్ డయాగ్రామ్. సో లెట్ us మూవ్ టు స్టేట్ డయాగ్రామ్. చూడండి, చెప్పాను కదా స్టేట్ డయాగ్రామ్ ట్రాన్సిషన్స్ ఏంటంటే మన పర్మిసిబుల్ లాటెన్సీస్ 1 to 4+ కదా, వీటితో కనుక్కుంటాం అనమాట. ఫర్ లేటెన్సీ 1 ఫైండ్ అవుట్ చేస్తాం, ఫర్ లేటెన్సీ 2, ఫర్ లేటెన్సీ 4+తో కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. మన ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ 100 కదండి. ఫస్ట్ లేటెన్సీతో అంటే ఒక బిట్ రిమూవ్ చేయాలన్నమాట. సో రైట్ షిఫ్ట్ బై 1 చేస్తాం అనమాట. రైట్ షిఫ్ట్ అంటే ఈ 0 వెళ్ళిపోతుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 అన్నది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. ఆర్ ఆపరేషన్ యూజ్ చేయాలన్నమాట. ఆర్ ఆపరేషన్ అంటే 0 or 0 0, 0 or 1 1, 1 or 0 1. 1 ఒక్కసారి ఉన్న 1 వస్తుందండి, 0 0 ఉన్నప్పుడు మాత్రమే 0 వస్తుంది. సో ఈ 1 1 0 నుంచి లేటెన్సీ 1తో మనకు వచ్చిన నెక్స్ట్ స్టేట్ ఏంటండి, 1 1 0. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తాం, లేటెన్సీ 2తో కనుక్కుంటాం. లేటెన్సీ 2 అంటే ఏంటండి, రైట్ షిఫ్ట్ బై 2 చేస్తాం. అంటే ముందున్న 2 బిట్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0s పెట్టుకున్నాం. ఇప్పుడు 1 0 1 వస్తుంది నెక్స్ట్ స్టేట్. అంటే
మనం ఇనీషియల్ కొలిజన్ వెక్టర్కి లేటెన్సీ 2తో కనుక ట్రాన్స్లేషన్ ఇచ్చినట్లయితే దాని నెక్స్ట్ స్టేట్ అనేది 101 అనమాట. అదే చూడండి. నెక్స్ట్ విత్ లేటెన్సీ 4+తో కూడా 4+ అంటే 4 టైమ్స్ షిఫ్ట్ చేయాలండి. 4 టైమ్స్ షిఫ్ట్ చేస్తే జీరోస్ వస్తాయి. సో ఓర్ ఆపరేషన్ యూజ్ చేస్తే మళ్ళీ 100 వస్తుంది నెక్స్ట్ స్టేట్కి. సో మనం సెల్ఫ్ లూప్ యూజ్ చేసి 100 నుంచి 4 ట్రాన్సిషన్తో ఇస్తే సేమ్ స్టేట్కి వెళ్తుంది అని ఇక్కడ మనం మార్క్ చేసాం. చూడండి 1తో ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఏమైంది 110 అండి. తర్వాత 2తో ట్రాన్సిషన్ జరిగినప్పుడు 101 వచ్చింది. 101 నెక్స్ట్ స్టేట్. అండ్ 4తో ఇచ్చినప్పుడు 100 అదే చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ స్టేట్కి పర్మిసిబుల్ లాటెన్సీస్ యొక్క ట్రాన్సిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ 101 స్టేట్కి కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదండి. చూసేద్దాం అది ఎలాగో. సేమ్ ఇలానే అండి 101కి ఇంకా 110 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే వీటి పర్మిసిబుల్ లాటెన్సీ ట్రాన్సిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. అవి ఎలాగో చూద్దాం. చూడండి 110 స్టేట్కి ఇక్కడ 0 ఉంది అంటే లేటెన్సీ 1తో ట్రాన్సిషన్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఏం లేదంటే 0 అన్నట్టు కదా, అంటే 4+తో కూడా ట్రాన్సిషన్ చేయొచ్చు. ఇప్పుడు మన ప్రెసెంట్ స్టేట్ 110, ఇనీషియల్ కొలిజన్ వెక్టర్ సేమ్ అండి 100. లేటెన్సీ 1తో చేద్దాం. లేటెన్సీ 1 అంటే రైట్ షిఫ్ట్ బై 1 కదండి. ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ కొలిజన్ వెక్టర్ రాసుకుంటామండి. ఇక్కడ ప్రెసెంట్ స్టేట్కి రైట్ షిఫ్ట్ బై 1 చేస్తాం. అంటే ఈ 0 వెళ్ళిపోతే ఇక్కడ 110 వస్తుందండి. సో నెక్స్ట్ స్టేట్ 111. అలానే లేటెన్సీ 4+తో కూడా చేస్తాం అనమాట. ఇనీషియల్ కొలిజన్ వెక్టర్ కన్సిడర్ చేస్తాం. ప్రెసెంట్ స్టేట్ రైట్ షిఫ్టెడ్ బై 4. ఇప్పుడు మన ప్రెసెంట్ స్టేట్ ఏంటండి 110 కానీ 4 షిఫ్ట్ చేస్తే ఏమొస్తుందండి 000. సో ఈ రెండింటికి ఆర్ ఆపరేషన్ యూజ్ చేస్తే మళ్ళీ 100 వస్తుంది. అంటే మళ్ళీ ఇనీషియల్ కొలిజన్ వెక్టర్కి మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి 100 ఇది లాస్ట్ స్టెప్లో వచ్చింది. ఇప్పుడు మనం ఈ 110కి ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ లాటెన్సీ యూజ్ చేస్తే 111 వచ్చింది. 4 యూజ్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ 100కి పాయింట్ అవుట్ చేస్తుంది ఇనీషియల్ కొలిజన్ వెక్టర్. అందుకే మనం 4 ట్రాన్సిషన్తో 100కి 1 ట్రాన్సిషన్తో 1. ఇప్పుడు మనకి ఏమేమి మిగిలాయి ఈ 101కి పర్మిసిబుల్ లాటెన్సీస్తో ట్రాన్సిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 111కి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో చూసేద్దాం. మనం 101 స్టేట్ కన్సిడర్ చేద్దాం. చూడండి ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఇంకా 4th పొజిషన్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం పర్మిసిబుల్ లాటెన్సీస్ 2 4+ తీసుకుంటాం. సో లాటెన్సీ 2తో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ రాసుకోవాలి 100. ఇక్కడ చూడండి మళ్ళీ మన ప్రెసెంట్ స్టేట్ ఏంటంటే 101. ఈ 101కి రైట్ షిఫ్ట్ బై 2 చేస్తే ఈ 2 బిట్స్ వెళ్ళిపోతాయి. ఉండేది ఇంకొక 1. ఈ 1తో యాడ్ చేయాలన్నమాట మనం. సో ఆర్ ఆపరేషన్ కనుక యూజ్ చేస్తే 101 అనమాట. సేమ్ స్టేట్లో ఉంటుంది. సో మనం సెల్ఫ్ లూప్ యూజ్ చేస్తాం దాన్ని పాయింట్ అవుట్ చేయడానికి. తర్వాత ఇప్పుడు మనం లేటెన్సీ 4తో కూడా చూడాలి. లేటెన్సీ 4 మన ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ 100 అండి. మన ప్రెసెంట్ కొలిజన్ వెక్టర్ 101. 101కి 4 షిఫ్ట్ చేస్తే రైట్ షిఫ్ట్ 4 చేస్తే 0 వస్తుంది యాజ్ యూజువల్ 100. ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా రాశాను నేను. మన ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ 100, ప్రెసెంట్ కొలిజన్ వెక్టర్ 101. దాన్ని 4 షిఫ్ట్ చేయాలి కాబట్టి నేను ఇంకో 0 కూడా యాడ్ చేసుకున్నాను. ఇన్ని జీరోస్ ఉన్న ఒకటే కాబట్టి ఇలా 4 టైమ్స్ షిఫ్ట్ చేశాక మనకి 0000 వస్తుంది అనమాట. అది రాస్తాం. సో మనం ఆర్ ఆపరేషన్ యూజ్ చేస్తే 0 or 0 0 0 or 0 0 1 or 0 1. ఇది మన యొక్క నెక్స్ట్ స్టేట్ అనమాట. మన ప్రెసెంట్ స్టేట్ 101 నుంచి 4 లాటెన్సీ కనుక ఇస్తే నెక్స్ట్ స్టేట్ 100కి వెళ్తుంది అనమాట. ఇంకా మనం 111 కూడా కనుక్కోవాలని చెప్పాం కదా, 111 స్టేట్ కూడా. ఇప్పుడు ఇది మనం 111 ప్రెసెంట్ స్టేట్ అనమాట. ఇక్కడ 0 4th ప్లేస్లో 0 అనుకోని, అంటే ఇప్పుడు మనం పర్మిసిబుల్ లాటెన్సీ 4+ ట్రాన్సిషన్కి చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ 100 కన్సిడర్ చేయండి. ప్రెసెంట్ స్టేట్ 111. దీనికి 4 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేస్తే యాజ్ యూజువల్ 0 వస్తుంది.
అప్పుడు దాని ఆన్సర్ యాజ్ యూజువల్ ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ వస్తుంది. సో అది మళ్ళీ రిటర్న్స్ టు ఇనిషియల్ కొలిజన్ వెక్టర్ అనమాట. చూడండి 111 ఇనిషియల్ కొలిజన్ వెక్టర్కి వెళ్తుంది అనేసి చెప్పాం కదా, అదనమాట. అండ్ ఇంకా ఇందాక మనం 101లో చూడండి లేటెన్సీ 2తో చేస్తే సేమ్ స్టేట్ వస్తుంది, లేటెన్సీ 4తో చేస్తే ఇనిషియల్ కొలిజన్ వెక్టర్కి వస్తుంది. ఇదిగోండి లేటెన్సీ 2తో చేస్తే సేమ్ స్టేట్, లేటెన్సీ 4తో వస్తే ఇనిషియల్ కొలిజన్ వెక్టర్కి మనం ఇలా పాయింట్అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సింపుల్ సైకిల్స్ గ్రేడీ సైకిల్స్ ఫైండ్ అవుట్ చేయమండి. సింపుల్ సైకిల్స్ అంటే ఏం లేదండి, మనకి ఇచ్చిన ట్రాన్సిషన్ డయాగ్రామ్ ని చూసి ఏమేం సైకిల్స్ ఉన్నాయి అనేసి ఫస్ట్ రాసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు సింపుల్ సైకిల్స్ అంటే ఒక సైకిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేసి చూద్దాం మనం. చూడండి సారీ, ఇక్కడ ఒక సెల్ఫ్ లూప్ కూడా ఉంటుందండి, నేను మర్చిపోయినట్టున్నాను. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4+తో కూడా ఉంటుంది ఒకటి సెల్ఫ్ లూప్. ఇందాక ఫస్ట్ స్టెప్లో మనం ఫైండ్ అవుట్ చేసాం, మర్చిపోకండి, సారీ అండి. ఇప్పుడు మనకు ఒక సైకిల్ ఎక్కడ ఫామ్ అవుతుందని చూస్తే చూడండి, ఈ 1 4 ఒక సైకిల్, 2 4 ఒక సైకిల్, 1 1 4 ఇది కూడా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది కదండి, ఈ 1 1 4. ఇంకా ఈ 2 ఒక సైకిల్, ఇక్కడ సెల్ఫ్ లూప్ 4D ఒక సైకిల్. సో సింపుల్ సైకిల్స్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఈ 2 రాసుకున్నాం, ఇదిగోండి ఈ 2 అండ్ ఇంకా 4, ఇక్కడ ఒక 2 సెల్ఫ్ లూప్, ఇక్కడ ఒక 4 ఉంది కదా అది. నెక్స్ట్ ఏంటంటే ఈ 1 4 కూడా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది, 1 4 కూడా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది, 2 4 కూడా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది, 2 4 అవును కదండి. నెక్స్ట్ ఏంటంటే 1 1 4 ఇది కూడా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. అందుకే ఇక్కడ మనం సింపుల్ సైకిల్స్ అని ఉన్న సైకిల్స్ అన్ని కూడా రాసుకున్నాం. వీటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలండి. 2కి యావరేజ్ 2, 4కి 4, 1 4 కంటే 1 + 4/2 2.5, 2 4 కంటే 4 + 2 6/2 3, 1 1 4 కంటే 4 + 1 + 1 6/3, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 6/3 2 అనమాట దీని యావరేజ్ లేటెన్సీ. సో మన గ్రేడీ సైకిల్స్ అంటే ఏంటంటే సింపుల్ సైకిల్స్ స్టార్ట్స్ విత్ మినిమం ఎడ్జ్తో స్టార్ట్ అవ్వాలి అండ్ వాటి యావరేజ్ లేటెన్సీ కూడా తక్కువ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం అంతా అన్ని సింపుల్ సైకిల్స్కి చూస్తే లీస్ట్ ఏంటంటే 2 అనమాట, మన యావరేజ్ లేటెన్సీ 2 కదా. అందుకే మనం గ్రేడీ సైకిల్స్ కింద 2 ఇంకా 1 1 4ని మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. తర్వాత ఏం చేయాలి, మినిమం యావరేజ్ లేటెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. అన్నిట్లో కల్లా యావరేజ్ లేటెన్సీ దేనికి తక్కువ ఉందో చూస్తే ఈ రెండింటికి కదండి, ఈ రెండిట్లో దీనికి 3 ఎడ్జెస్ ఉన్నాయి, ఇది 1 ఎడ్జే కదా. సో అందుకే ఇది మన మినిమం యావరేజ్ లేటెన్సీ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ స్టేట్ డయాగ్రామ్లో ఇక్కడ స్టార్స్ ఎందుకు పెట్టారు, ప్లస్ ఎందుకు పెట్టారు అనేసి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 2 మినిమం లాటెన్సీస్కి మనం స్టార్ పెడతాం అనమాట. ఇక్కడ మనం మినిమం లాటెన్సీస్ ఏమి ఉన్నాయి చూడండి, ఇది ఒక మినిమం లాటెన్సీ, ఇది ఒక మినిమం లాటెన్సీ కదా. అంటే ఏమేమి సింపుల్ సైకిల్స్కి మినిమం లాటెన్సీ ఉంది, 2 ఇంకా 114 సైకిల్. అందుకే మనం ఈ 2కి స్టార్తో ఇండికేట్ చేసాం అండ్ ఈ 114ని కూడా స్టార్తో ఇండికేట్ చేసాం. అండ్ మిగతావి మ్యాక్సిమం లాటెన్సీస్ కదా, అందుకే 4+తో యూస్ చేసాం. అండ్ ఇక్కడ ఇంకో సెల్ఫ్ లూప్ కూడా ఉంటుంది, సెల్ఫ్ సైకిల్, దానికి కూడా 4+ అన్నది మనం ఇస్తామన్నమాట. అండ్ ఇప్పుడు మనం స్టెప్ 4 అయిపోయింది, సింపుల్ సైకిల్స్ గ్రేడీ సైకిల్స్. తర్వాత వాళ్ళు త్రూపుట్ అడగచ్చు, ఒకవేళ త్రూపుట్ అడిగితే ఎలా చేస్తాము అనేది చూద్దాం. త్రూపుట్ అంటే ఒక యూనిట్ ఆఫ్ టైమ్స్లో ఎన్ని క్లాక్ సైకిల్స్ అయ్యాయి, కంప్లీట్ అయ్యాయి పర్ యూనిట్ టైం తీసుకుంటాం. అందుకే త్రూపుట్ని ఎప్పుడు కూడా మనం మిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్ కానీ మిలియన్ ఆపరేషన్ పర్ సెకండ్తో కానీ డినోట్ చేస్తాం. వాళ్ళు మనకి ఇచ్చారనమాట త్రూపుట్ టైం ఇచ్చారనమాట, త్రూపుట్ టైం పీరియడ్, త్రూపుట్ కనుక్కోమన్నారు, టైం పీరియడ్ 20 నానోసెకండ్స్ ఇచ్చారు. టైం ఇవ్వగానే మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే 1 / టైం పీరియడ్ కదా. సో మనం టైం పీరియడ్ని 1 / ఫ్రీక్వెన్సీ కింద మనకి తెలుసు కదా, టైం ఈక్వల్ టు 1/f కాబట్టి. సో వైస్ వర్సా దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే f ఈక్వల్ టు 1/టైం అనమాట.
త్రూపుట్ ఫార్ములా ఏంటంటే ఫ్రీక్వెన్సీ బై మినిమం యావరేజ్ లేటెన్సీ. ఇప్పుడు ఈ ఎఫ్ బదులు నేనేం రాసుకున్నానండి 1 టైం పీరియడ్. మనం ఇందాక చూసాం మినిమం యావరేజ్ లేటెన్సీ 2 అనమాట. అందుకే సబ్స్టిట్యూట్ చేయండి 1/2 × 20 నానో సెకండ్స్. 1 నానో సెకండ్ అంటే 1 × 10⁻⁹ 40 × 10⁻⁹. ఈ 10⁻⁹ పైకి వెళ్తే 10⁻⁹ వస్తుంది డివైడెడ్ బై 40 సెకండ్స్. నాకు మిక్స్లో కానీ మిలియన్ ఆపరేషన్ పర్ సెకండ్స్లో అయినా యూనిట్స్ ఉండాలి కదండి. 1 మిప్స్ ఈక్వల్ టు 10⁻⁶/1 సెకండ్ అనమాట. సో నేను 10⁻⁹ని 3 × 6 10³ × 10⁻⁶గా రాసుకుంటాను. సో ఈ 10⁻⁶/s అన్నది మిప్స్ యూనిట్ అనమాట. సో మిప్స్ అని రాసుకుంటాం. 10³ అంటే 1000/40 25 20 లాస్ట్కి మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 25 బిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్. ఇంతే అండి, చాలా ఈజీ ఇది. కాకపోతే జాగ్రత్తగా ప్రతి పర్మిసిబుల్ లాటెన్సీని పాయింట్అవుట్ చేసుకొని రాసుకొని అప్పటికప్పుడు స్టేట్ డయాగ్రామ్ని మన స్టేట్ ట్రాన్సిషన్స్ ఎప్పుడు వచ్చినాయో అప్పుడు దానికి ఇండికేట్ చేసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ మెథడ్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా మీరు ఈ ఆన్సర్ని చేయగలుగుతారు. థ్యాంక్ యూ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.